కాంగ్రెస్ పార్టీతో వైఎస్ షర్మిల బంధం బీటలు వారుతుందా? కాంగ్రెస్ పార్టీకి షర్మిల గుడ్ బై చెప్పేస్తారా, లేక కాంగ్రెస్ పార్టీనే షర్మిలను పక్కన పెడుతుందా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడి వేడి సెగలు రాజేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో షర్మిల కనిపించడం లేదన్నది ఒక వాదనగా ఉంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి మాట్లాడడం లేదు అన్నది మరొక ఆరోపణ. దీంతో కాంగ్రెస్ పార్టీకి షర్మిలకు గ్యాప్ వచ్చిందని, ఆ దూరం పూడ్చలేనంతగా పెరిగిందని చర్చకు పెట్టేస్తున్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇదే పథకాన్ని గతంలో అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం బండ్లపల్లిలోనే నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. అదే ఊరుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గేలు ఫిబ్రవరి 2వ తేదీన అంటే వచ్చే నెల 2వ తేదీన వస్తున్నట్లు సమాచారం. ఇంతటి కీలక పర్యటనపై కూడా ఏపీ కాంగ్రెస్ లో ఎలాంటి సందడి లేదన్నది పార్టీలో ఒక వర్గం గొంతు చించుకుంటోంది. ఇక ఫిబ్రవరి 2న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఆంధ్రప్రదేశ్ రావడానికి ముందే ఏపీలో కీలక పరిణామాలు ఉంటాయని కొందరి అభిప్రాయం. ఏపీ కాంగ్రెస్ పార్టీకి సీనియర్లుగా మాజీ మంత్రి రఘువీరారెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఉన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యులుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి చేరువగా ఉన్నారు. ఇక రఘువీరారెడ్డి, రుద్రరాజులతో పార్టీ కార్యక్రమాలపై షర్మిల చర్చించడం లేదన్నది మరొక ఆరోపణగా ఉంది. షర్మిల వైఎస్ఆర్ కుమార్తె. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిలకు ఉపయోగిస్తే రాజకీయంగా ప్రయోజనకారిగా ఉంటుందని అధిష్టానం భావించింది. అయితే ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పుంజుకోలేదని అభిప్రాయంతో ఢిల్లీ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. అలాగే హస్తినలో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ, ఖర్గేలు తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తూ ఉంటే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి సర్కారుపై షర్మిల గట్టిగా పోరాటం చేయడం లేదని అనుకుంటున్నారట. ఇక కూటమి ప్రభుత్వంపై మెతక వైఖరితో ఉన్నారన్నది పార్టీ వర్గాలు చేసే అభియోగం. ఒకవేళ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా షర్మిల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినా, లేక కాంగ్రెస్ పార్టీనే షర్మిలను వదిలించుకున్నా వైఎస్ఆర్ తనయ ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా, లేక మరొకసారి ఏపీ కేంద్రంగా సొంత పార్టీ పెట్టుకుంటారా? ఏపీలో కాంగ్రెస్ పార్టీ గత వైభవాన్ని కోల్పోయినా నాడు కీలకంగా ఉన్న నాయకులు సైలెంట్ మోడ్ లోనే ఉండిపోయారు. సమయం కోసం వేచి చూస్తున్నారు. సీనియర్లను మళ్లీ కదిలించి గడప దాటించడంలో షర్మిల సక్సెస్ కాలేదని, ఆమె నాయకత్వంపై వారికి అనుమానాలున్నాయా, అందుకే రోడ్లపైకి రావడం లేదా అనే ప్రశ్నలైతే వినిపిస్తున్నాయి. ఇలా అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ షర్మిల పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లుగా ఒక వర్గం చర్చకు పెడుతోంది. మొత్తానికి వైఎస్ షర్మిల కదలికతో ఏపీ పాలిటిక్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ షర్మిల బంధం బీటలు వారుతుందే? కాంగ్రెస్ పార్టీకి షర్మిల గుడ్ బై చెప్పేస్తారా, లేక కాంగ్రెస్ పార్టీనే షర్మిలను పక్కన పెడుతుందా? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాడి వేడి సెగైతే రాజేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో షర్మిల కనిపించడం లేదన్నది ఒక వాదనగా ఉంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి మాట్లాడడం లేదన్నది మరొక ఆరోపణ. దీంతో కాంగ్రెస్ పార్టీకి షర్మిలకు గ్యాప్ వచ్చిందని, ఆ దూరం పూడ్చలేనంత పెరిగిందంటూ కూడా చర్చ పెట్టేస్తున్నారు. దీంతో షర్మిల నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందనేదే పెద్ద ప్రశ్నగా మారింది. రైట్, మనతో మాట్లాడడానికి సుంకర్ పద్మశ్రీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. పద్మశ్రీ గారు నమస్తే అండి. హలో చెప్పండి అమ్మా. పద్మశ్రీ గారు, ఎటువంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు రాబోయే రోజుల్లో?
నిజంగానే షర్మిలాని పక్కన పెట్టేస్తున్నారా లేదంటే షర్మిల పార్టీ నుంచి బయటకు వచ్చేస్తుందా? ప్రచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది? మేము కూడా సోషల్ మీడియాలోనే చూస్తున్నామమ్మా. బట్ ఎనీవే, షర్మిల ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఆమె గత 2 నెలలుగా భారతదేశంలోనే అందుబాటులో లేదు, ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదని తెలియవస్తా ఉంది. ఏదేమైనా కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలైనప్పటి నుంచి కూడా గత ఆల్మోస్ట్ ఈ 2 years లో ఆమె ఆంధ్రప్రదేశ్ వచ్చింది చాలా తక్కువ. ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి వస్తుంది. ఆ అన్నకు సంబంధించినటువంటి ఆస్తి తగాదాలు లేకపోతే వాళ్ళ కుటుంబ కలహాల గురించో ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. దానికి సంబంధించి అది నువ్వు మాట్లాడటం పద్ధతి కాదమ్మా. కాంగ్రెస్ పార్టీకి ఘన చరిత్ర ఉంది. సో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, పథకాలు ఉన్నాయి మనం ఇచ్చినవి, వాటి గురించి మాట్లాడటం మంచిది. మీరు మీ ఆస్తి తగాదాలు పర్సనల్ ఎజెండాలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించవద్దు. 2014 రాష్ట్ర విభజన తర్వాత మాలాంటి వాళ్ళు అనేక మంది కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడతా వస్తున్నారు. వాళ్ళందరినీ గౌరవించకుండా మాకు అందుబాటులో లేకుండా నువ్వేదో పర్సనల్ ఎజెండాతో వచ్చి కాంగ్రెస్ పార్టీని ఇట్లా భూస్థాపితం చేయ ఆలోచన చాలా క్లియర్ గా కనపడతా ఉంది. ఇది ఒక పెద్ద డ్రామా లాగా ఉంది అన్నా చెల్లెళ్ళ మధ్య అని చెప్పి మేము అనేక సందర్భాల్లో డైరెక్ట్ గానే మీడియా ద్వారా మాట్లాడాం, సోషల్ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారా పెద్దల దగ్గర? కాంగ్రెస్ ఏఐసిసి పెద్దలకి ప్రతి ఈవెన్ మొన్న పార్లమెంట్ సమావేశాలప్పుడు కూడా మేము వెళ్ళి అక్కడ చెప్పి రావడం జరిగింది. ఈవెన్ దే ఫీల్ ద సేమ్. షీఈ్ వర్కింగ్ మోర్ అగేన్స్ట్ దెన్ ఫర్ ద కాంగ్రెస్ పార్టీ. ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయడానికి వచ్చిందనేది చాలా స్పష్టంగా అందరికి అర్థమవుతుంది. అదేంటంటే కేవలం ఆస్తి కోసం అని అంటా ఉన్నారు. బట్ ఈ రోజున మేము చూస్తా ఉన్నాం, గత కొన్ని రోజులుగా ఎప్పుడూ లేనిది తను స్వయంగా అన్నకి శుభాకాంక్షలు తెలియజేయటం, అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో సఖ్యత ఏర్పడింది, దానికి కొంతమంది పెద్దలు రాజీ చేశారు, ఇద్దరు కలిసిపోతున్నారు అని చెప్పి మేము చూస్తా ఉంటే సరే ఇది అందరూ ఊహించిందే కదా, కొత్త ఏమీ కాదు. ఆస్తి పంపకాలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు మీ అభిప్రాయం ప్రకారం? నాట్ మై ఒపీనియన్ అమ్మా. సోషల్ మీడియా మొత్తం ఈ రోజున మీడియా గ్రూపుల్లో గానీ సోషల్ మీడియాలో గానీ ఇదే ప్రచారం జరుగుతా ఉంది. ఇక్కడ 2 పాయింట్లు వస్తున్నాయి పద్మశ్రీ గారు. ఒకటి, షర్మిలానే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారని. 2, పార్టీ పెద్దలు షర్మిలాని తప్పిస్తారని. అది దెన్ ద పార్టీ హ్యాస్ టు డిసైడ్ అమ్మా. మా స్థాయిలో ఉండేది కాదు. షర్మిల తాను కావాలని వచ్చింది, ఒక పార్టీ నేను తప్పు తెలుసుకున్నాను, పార్టీకి అండగా ఉంటాను అని వచ్చింది. నా తండ్రి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలనుకుంటున్నారు అని చెప్పింది. మరి సడన్ గా ఈ కథనాలు ఏంటో దానికి సమాధానాలు చెప్పాల్సింది ఆవిడే కదా. ఇప్పటి వరకు కూడా ఆవిడ బయటకు వచ్చి నా అన్న మోసం చేశాడంటేనే కదా మాకు తెలిసింది. అదే విధంగా అన్నతో కలిసి వెళ్ళబోతుందా, జగనన్న వదిలిన బాణం మళ్ళీ తిరిగి సొంత కూటికి చేరబోతుందా లేదా అనేది ఆవిడే స్వయంగా చెప్పాలి ఈ విషయాన్ని. సో మాకు తెలిసినంత వరకు అయితే షీఈ్ నాట్ ఫిట్ టు బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు పద్మశ్రీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎంతవరకు పెరుగుతుందంటే మా టార్గెట్ ఇప్పుడుదే కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ మా టార్గెట్. సో ఇప్పటికిప్పుడే పార్టీ ఏదైతే ఆల్రెడీ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ విభజనకి సంబంధించి సపోర్ట్ చేసింది కాబట్టి ఏపీ ప్రజల్లో ఆ కోపం ఉంది, అది పోవడానికి కాస్త సమయం పట్టింది. సో షర్మిల వచ్చింది కాబట్టి పార్టీ పుంజుకోవడానికి ఈసారి కాదు, మేము నెక్స్ట్ టైం గురించి ట్రై చేస్తున్నాము, నెక్స్ట్ టైం కంపల్సరీ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తుంది అన్నారు. అటువంటి ఛాన్సెస్ ఏం కనిపించలేదా? అసలు అట్లా ఎక్కడ మేము నెక్స్ట్ టార్గెట్ అని చెప్పలేదమ్మా. చాలా సందర్భాల్లో తులసిరెడ్డి గారు డిబేట్స్ లో చెప్పారు 2024లోనే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాబోతా ఉంది. రాష్ట్రంలో కూడా కొన్ని సీట్లు గెలవబోతా ఉన్నాం. దానికి షర్మిల వచ్చి తనేదో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు, నా వల్ల రేపు అధికారంలోకి వచ్చినా సరే ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి ఆమె స్వయంగా చెప్పింది. అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఇక్కడ మాకున్నటువంటి ఓటు బ్యాంక్ కూడా నష్టపోయాం వల్ల, కేవలం ఆమె వ్యక్తిగత వ్యవహారాలు మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడింది ఎక్కడా లేదు. సో అటువంటి పరిస్థితుల్లో మేము నష్టపోయాం షర్మిల వల్ల. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కూడా మేము పోల్ చేయించుకోలేకపోయాం. ఎందుకంటే ఎలక్షన్ టైం వచ్చింది, ఎలక్షన్ లో సడన్ గా ఎవరికి పడితే వాడికి అనామూలక టికెట్లు ఇచ్చింది, ఆ పార్టీ ఫండ్ వస్తే దాన్ని కూడా దుర్వినియోగం చేసింది అనేది చాలా క్లియర్ గా ఉంది. టికెట్స్ ఇవ్వడంలో ఎంత వరకు అంటే షర్మిల అభిప్రాయం ఒకటేనా, హైకమాండ్ డెసిషన్ కదా ఏదండి టికెట్స్ ఇవ్వడంలో ఎవరెవరికి ఇవ్వాలి? నో వే. ఆమె నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే అధికారంలోకి తీసుకొస్తాను, నేను చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వండి అని చెప్పి అన్నారు. సరే, ఆయన మహానాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ లీడర్ కాబట్టి
ఆ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాడు ఆయన. అదే స్టైల్లో నేను చెప్పిన వాళ్ళకి సీట్లు ఇవ్వండి, సీట్లు గెలిపించి 20 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తాను, 5 ఎంపీలను గెలిపిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికింది. రాజశేఖర రెడ్డి బిడ్డ కదా, ఎంతో కొంత న్యాయం చేస్తా అనుకుంది అధిష్టానం. సో ఆమె కోరిన విధంగా సీట్లు ఇవ్వడం జరిగింది. సో షీ వాజ్ ద ఫైనల్ అథారిటీ యాక్చువల్లీ మొన్న ఎలక్షన్ లో. ఏఐసిసి పెద్దలు కూడా ఆమెను నమ్మటం జరిగింది. లేటర్ వీ హావ్ రియలైజ్, ఎవ్రీబడి రియలైజ్డ్ దట్ షీ కాంట్ డూ ఎనీథింగ్ అండ్ ఆమె పార్టీ కోసం పనిచేయట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. మీకు తెలియదు ఏముంది, కాంగ్రెస్ పార్టీలో కొంత సమయం పడుతుంది, దానికి ఒక కమిటీ వేస్తారు. సో జరిగినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆలోచన చేయడం కానీ నెక్స్ట్ ఎవరిని అపాయింట్ చేయాలన్న దానికి కూడా దానికి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు బండ్లపల్లి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వస్తారా రారా అనేది మాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రకటన చేయాలి. ఆ ప్రకటన చేసింది ఎవరు మాకే అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వస్తారని చెప్పి ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉంటారు మాకు మాణిక్యం ఠాగూర్ గారు. ఆయన మొన్న 8వ తారీఖున కూడా స్టేట్ లో ఉన్నారు. ఆయన ఎక్కడా చెప్పలేదే వాళ్ళు వస్తున్నారని చెప్పి, బండ్లపల్లిలో సభ నిర్వహిస్తున్నామని చెప్పి. సో ఏఐసిసి ద్వారా ఏఐసిసి నుంచి ఒక ప్రకటన రావాలి మాకు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వస్తుంటే. సో లేదంటే కనుక పిసిసి ప్రెసిడెంట్ అన్న అఫీషియల్ గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సమాచారం ఎటువంటిది మాకు లేదు. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము కూడా రావాలని కోరుకుంటా ఉన్నాం. ఒక్కసారి కాదు, అనేక సార్లు వీళ్ళు ఏఐసిసి పెద్దలు రాష్ట్రానికి రావాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి అని కోరుకుంటా ఉన్నాం. నిజంగా రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతా ఉంది. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి పేరు తీసివేయటం అనేది దుర్మార్గం అన్నమాట. సో భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన తెలియజేస్తుంది. అది మాత్రం ఏపీలో కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వానికి పాజిటివ్ గా వెళ్తున్నారనేది మీ అభిప్రాయం? అంటే పార్టీలో కొంతమంది అభిప్రాయం. అసలు కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా ఈ పార్టీకే కార్యక్రమాలు చేపట్టాలి. పిసిసి ప్రెసిడెంట్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు ఆబ్వియస్లీ గ్యాప్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. అయినా కానీ జిల్లాల్లో మన మాణిక్యం ఠాగూర్ గారు వచ్చి మీటింగ్ పెట్టారు. జిల్లా ప్రెసిడెంట్స్ అందరితో కూడా సమావేశం అయ్యారు. 11వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి మేమందరం కూడా రెడీ అవుతా ఉన్నాం. సో ఏదేమైనా ఎవరున్నా లేకపోయినా కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో. మేము కాంగ్రెస్ పార్టీని వదులుకోం. ఇంకా ఓట్ బ్యాంక్ ఉందంటారా? ఎంత పర్సెంట్ వరకు ఓట్ బ్యాంక్ ఉందనుకోవచ్చు? మీరు ఇంతకుముందు అన్నారు కదా మా ఓటు బ్యాంక్ కూడా కోల్పోయామని చెప్పి. ఎగ్జాక్ట్లీ 2024 ఎలక్షన్స్ వరకు కూడా మాకు 6 to 8% ఓటు బ్యాంక్ ఉంది. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తర్వాత బ్రహ్మాండంగా పెరిగింది అది దేశవ్యాప్తంగా. షర్మిల వచ్చిన తర్వాత పోయింది. పోలింగ్ లో మనకు అర్థమైంది కదా, 1.72% పడిపోయాం. సో దట్ మీన్స్ షర్మిల ప్రభావం అనేది ఏమీ లేదు. ఇక్కడ వ్యక్తులు కాదమ్మా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి, వ్యవస్థ. మాకు ఒక వ్యవస్థ ఉంది, ఒక చరిత్ర ఉంది, ప్రాణ త్యాగాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారు ఊరినే ప్రాణ త్యాగాలు చేశారు ఈ దేశ ప్రజల కోసం. ఇంత ఘనమైనటువంటి చరిత్ర ఉంది. స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఈ భారతదేశ నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ. వీటన్నిటిని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది చెప్పుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. త్వరలోనే ఈ మధ్య నేను ప్రకటన చేశాను, రాహుల్ ప్రియాంక సంకల్ప యాత్ర ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఈ రాష్ట్రం కోల్పోయింది ఏంటి? సో ప్రజల్లోకి వెళ్లే ముందే పిసిసి చీఫ్ సంబంధించి ఒక క్లారిటీ రాబోతుంది అనుకోవచ్చా? ఎవరు ఉంటారు? వచ్చినా రాకపోయినా, పిసిసి ప్రెసిడెంట్ మార్పు ఉన్నా లేకపోయినా మీ అందరూ చూస్తా ఉన్నారు. శంకర్ పద్మశ్రీ మేమందరం కూడా ఒక బలమైన వర్గం మాకు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అన్ని ప్రోగ్రాములు చేస్తున్నాం. షర్మిల కనపడినా కనపడకపోయినా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఢిల్లీ పెద్దలకు కూడా తెలుసు ఆ విషయం. అదే విధంగా మేము ముందుకెళ్ళిపోతా ఉన్నాం. చాలా మంది సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఏపీకి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో పార్టీకి సంబంధించి చిన్న డ్యామేజ్ వచ్చినా, లేదంటే పార్టీ మీద చిన్న విమర్శ వచ్చినా బయటకు వచ్చి మాట్లాడడము, నిరసన తెలియజేయడము, డిబేట్స్ లో మాట్లాడి ఇవన్నీ చూస్తుంటాం. కానీ అటువంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి షర్మిలాకి ఇచ్చారు పగ్గాలు పిసిసి చీఫ్ గా. కానీ ఎంతవరకు ఆమె సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ చాలా రీజన్స్ వస్తున్నాయి. ఆమె అందుబాటులో ఉండట్లేదు, పార్టీ పెద్దలతో సఖ్యత లేకుండా ఉంటున్నారు, ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇట్లా చాలా విషయాలు అయితే వస్తున్నాయి. ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఒకవేళ మీ అభిప్రాయం ప్రకారం చాలా మంది సీనియర్స్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ రేస్ లో ఎవరున్నారు అనుకోవచ్చు? ఎస్ అమ్మా, ఇప్పుడు సీనియర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉండాలి అని చెప్పి నేను అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారి ముందు కూడా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు ఒక మహిళనై ఉండి నేను ఇన్ని అంశాల మీద పోరాటం చేస్తుంటే, కేసులు పెట్టించుకుంటుంటే, వీళ్ళందరూ సీనియర్లు పదవులు అనుభవించారు, డబ్బులు సంపాదించుకున్నారు, రాష్ట్రంలో ఎందుకు అందుబాటులో ఉండరని కూడా ప్రశ్నించాం. సరే వీళ్ళందరూ ఇప్పుడు అందుబాటులో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా రాష్ట్రంలో అందుబాటులో బెంగళూరులోనో హైదరాబాద్ లో ఉండటం కాదు, మీరు ఆంధ్రప్రదేశ్ లో పదవులు తీసుకున్నారు, సిడబ్ల్యూసీ మెంబర్లుగా కూడా ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు చేశారు. అవసరమైనప్పుడల్లా వాళ్ళు కనపడాలి, ఇక్కడ తిరగాలి, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి, ప్రజా సమస్యల మీద మాతో కలిసి పోరాటం చేయాలి.
సో అందుకని ఏంటంటే షర్మిల గురించి నిర్ణయం అనేది పక్కన పెట్టండి. కాంగ్రెస్ పార్టీ ఒక వ్యవస్థ, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు ఉన్నారు. ఇటువంటి నాయకులు ఉన్నా లేకపోయినా సరే కార్యకర్తలు మేము కాపాడుకుంటా వస్తున్నాం 2014 నుంచి. అదే స్థాయిలో మా ఫైట్ మేము కంటిన్యూ చేస్తాం రాష్ట్ర భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం. పద్మశ్రీ గారు, ఇంతకు ముందు మీరు ఒక కామెంట్ చేశారు, చాలా సందర్భాల్లో మీడియా ముందు కావచ్చు లేదంటే డైరెక్ట్ గా చెప్పున్నాము, మీరు ఈ విధంగా అందుబాటులో లేరు, ఇట్లా అయితే పార్టీ ముందుకెళ్ళడం కష్టం అని చెప్పేసి. ఆ సందర్భంలో షర్మిల దగ్గర నుంచి ఏదైనా ఆన్సర్ వచ్చిందా? ఆమె ఎవరితో మాట్లాడుతుందమ్మా? మీతో ఎప్పుడన్నా మాట్లాడిందా? మీ మీడియా వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు, ఏదైనా క్వశ్చన్ అడిగితే లేచి వెళ్ళిపోద్దంట. సో అడిగిన మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి, మీరు అందుబాటులో ఉండరు అని. ఆమె ఎవరికి సమాధానం చెప్తుంది? అసలు ఆమెకి కమిట్మెంట్ అనేదే లేదు. ముందు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచన ఉంటే ఇక్కడ అందుబాటులో ఉంటది, కార్యకర్తలను గౌరవిస్తుంది, అది పెద్దలందరితో కూడా కూర్చుని ఏం చేయాలి, ఏ విధంగా మనం ముందుకెళ్లాలని ఆలోచన చేస్తుంది. అసలు మీడియా వాళ్ళకి కూడా దొరకదు ఎప్పుడు కూడా. ఆమె మాట్లాడాలనుకుంటే ఆమె తగాదాలు మాట్లాడుద్ది, ఆమె వస్తున్న విషయాలు మాట్లాడుద్ది, అన్న మోసం చేశాడంటది. సో ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా లానే కనిపిస్తా ఉంది మాకు. ఇవన్నీ గమనించడానికి ఇంత సమయం పట్టింది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే స్పీకింగ్ అబౌట్ ఇట్ ఫ్రమ్ ద డే వన్. ఓకే, బట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, దేశవ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఆమెని పిసిసి ప్రెసిడెంట్ గా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం పట్టుద్ది. అంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఆ రోజు కూడా చాలా రోజుల సమయం తర్వాత వెయిట్ చేసిన తర్వాతే షర్మిల ఏపీకి పిసిసి చీఫ్ కి వెళ్తున్నారు అనేది. అంతకుముందు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని చెప్పి ఒక పార్టీ పెట్టారు షర్మిల. ఆ తర్వాత పోరాటాలు చేశారు, అధికార పార్టీ మీద నిరసనలు చేశారు, ధర్నాలు చేశారు, ఆమెను లాక్కెళ్లడము తీసుకెళ్లడం ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఆ తర్వాత ఆ పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆఫ్టర్ జరిగిన పరిణామాలు మనందరికీ తెలిసింది. తెలంగాణ నుంచి ఏపీకి పంపించారు, ఏపీలో పిసిసి చీఫ్ గా మార్చారు. ఎలక్షన్స్ ముందు ఇవన్నీ కూడా నడిచాయి. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే మరొకసారి కొత్త పార్టీ కనుక పెడితే ఏదో తెలంగాణలో ఉందో అది ఏపీకి షిఫ్ట్ చేసి, లేదంటే ఏపీలో తనకి ఓటు బ్యాంక్ ఉందనుకునో, లేదంటే నేను రాజన్న బిడ్డని, నన్ను ఆదరిస్తారు, మీరు నన్ను ప్రేమిస్తారని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. కాబట్టి మళ్ళీ ఒక కొత్త పార్టీ పెడితే ఏంటి పరిస్థితి? ఏ రాష్ట్రానికి వెళ్లి కొత్త పార్టీ పెట్టుద్దాం? ఆవిడ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసింది. రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని తెలంగాణ వెళ్లి పార్టీ పెట్టింది. తెలంగాణలో నేను నా జీవితం అంకితం అంది. మరి అక్కడ పార్టీని మూసేసింది. సరే, కాంగ్రెస్ పార్టీలో బుద్ధి వచ్చింది, నేను విలీనం చేశానంది. ఈ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిపోతే నాకు తెలిసి ఆమెకు రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందని అనుకోవట్లేదు. ఎక్కడ మనుగడ అనేది ఉండదు. షీ మైట్ కంటిన్యూ ఇన్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ. మేము కూడా పోగొట్టుకోము. వైఎస్ఆర్ బిడ్డ, ఆమె తిరిగి వచ్చింది. ఒక మహిళగా ఆమె నాయకత్వాన్ని సమర్థించాం. కానీ ఆమె చేసే పనులు, ఆలోచనలు, విధానాలు, ఆమె ఎజెండా మాకు నచ్చట్లేదు అంతవరకే. సో పర్సనల్ ఎజెండాలు పక్కన పెడితే షీల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పార్టీ. అండ్ అదే స్థాయిలో మేమందరం కూడా గౌరవిస్తాం ఆమెని. ఓకే, థ్యాంక్ యూ పద్మశ్రీ గారు. మనతో పాటు షేక్ బాజీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. దానికంటే ముందు మా ప్రతినిధి హరీష్ నడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్ హరీష్, చాలా ఊహాగానాలు వస్తున్నాయి, అది చాలా వరకు వాస్తవ రూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే షర్మిల పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయట్లేదు, రాష్ట్రంలో ఎవరికి కూడా అందుబాటులో ఉండట్లేదు, ప్రజా సమస్యల గురించి కానీ అధికార పార్టీ మీద పోరాటం చేయడం విషయంలో కానీ ఏ విషయంలోనూ ముందుకు రావట్లేదు అనేది ఇంతకు ముందు మనతో మాట్లాడిన విషయాలు కానీ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి విషయాలు కానీ మనం చూస్తున్నాం. ఎట్లా చూడొచ్చు? సో మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏపీకి సంబంధించి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గతంలో ఇంతకుముందు నేను చెప్పిన విధంగా తెలంగాణలో పార్టీ స్థాపించారు. ఎలక్షన్స్ కి ముందు పెట్టాక వైఎస్ఆర్ టీపీ అంటూ కూడా అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ మీద పోరాటం చేశారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న తర్వాత చేసినటువంటి పరిణామాలు మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే కనుక ఏ విధంగా ఉంటుంది, ఈ పరిణామాలన్నీ ఏ విధంగా ఉండబోతున్నారు, దాని గురించి మాట్లాడుతున్నాం. ఎస్ హరీష్, ప్రచారాల్లో అంటే ఏదైతే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉందో లేదంటే సోషల్ మీడియాలో నడుస్తూ ఉందో దానికి సంబంధించి ఏ విధమైన క్లారిటీ వచ్చే అవకాశం తెలుసుకుందాం. ఎస్ బాజీ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. బాజీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. బాజీ గారు, ఎంతవరకు కన్ఫామ్ అనుకోవచ్చు నడుస్తున్నటువంటి ప్రచారం? షర్మిల పార్టీ నుంచి బయటకు వచ్చేస్తారా, లేదంటే పార్టీనే తన సేవలకి చాలు అని చెప్పి పంపిస్తారా అనేది? ఇలాంటివన్నీ ఏం లేదండి, ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. ఇప్పటికీ కూడా షర్మిల మేడం గారు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఆవిడ యొక్క దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నారు. రకరకాల ప్రోగ్రామ్స్ లో ఆవిడ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ విదేశాల్లో ఉండటం వల్ల
ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతా ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు జరిగే కార్యక్రమాల్లో ఆవిడ డైరెక్షన్ చేస్తున్నారు. అట్లాగే ఆవిడ యొక్క సిబ్బంది ఏదైతే ఉన్నారో పిఆర్ఓ అట్లాగే పిఎస్ వీళ్ళందరూ కూడా కార్యక్రమాలు హాజరవుతూ ఆవిడతోటి కనెక్ట్ చేస్తూ పార్టీ శ్రేణుల్ని కనెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఇదంతా కూడా కేవలం ఒక ప్రచారమే తప్పించి దీంట్లో వాస్తవాలు లేవండి. ఆవిడ కాంగ్రెస్ పార్టీ తోటే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి లక్ష్యంగా ఆవిడ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఆవిడ వచ్చిన ఈ 16-18 నెలల కాలంలో ఆవిడ పార్టీలోకి వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చిందండి ఆంధ్రప్రదేశ్ లో. కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అన్ని జిల్లాల్లో చాలా యాక్టివ్ అయ్యారు, ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీడియా కూడా చాలా ఆవిడ పట్ల అటెన్షన్ పే చేస్తా ఉంది. ఒక మంచి వాతావరణం, పాజిటివ్ సంకేతాలు కాంగ్రెస్ పార్టీ పట్ల రాష్ట్రంలో వస్తున్నాయండి. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను ఇట్లాంటి మార్పులు కానీ ఉంటాయని అనుకోవట్లేదు మేడం. ఇంతకు ముందే పద్మశ్రీ గారితో మాట్లాడినప్పుడు పూర్తి విరుద్ధంగా చెప్పారు ఆవిడ. అసలు ఒక్క దాంట్లో కూడా పార్టీలు ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడడం కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటనేది కానీ లేదు. షర్మిల వచ్చిన తర్వాత మా ఓట్ బ్యాంక్ కూడా పడిపోయింది. కేవలం తన సొంత ప్రయోజనాలు లేదంటే తన పర్సనల్ ఇష్యూస్ గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప పార్టీ ప్రయోజనాల గురించి కానీ పార్టీ విధానాల గురించి కానీ ఎప్పుడు చర్చించినట్లు మనకు కనిపించదు. కనీసం అందుబాటులో కూడా ఉండరు అనేది చాలా సార్లు కంప్లైంట్ కూడా చేసాం అధిష్టానానికి అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. పద్మశ్రీ గారు ముందు నుంచి కూడా షర్మిలారెడ్డి గారి పట్ల ఆవిడ విమర్శిస్తూనే ఉన్నారు. రకరకాల అంశాలను లేవనెత్తడం అనేది చూసాం. వచ్చి షర్మిలారెడ్డి గారు పార్టీలోకి వచ్చిన కొద్ది రోజుల నుంచే ఇలాంటి వాదనలు ఆవిడ చేస్తూ వచ్చారు. కాబట్టి ఆవిడ చెప్పిన పద్మశ్రీ గారి మాటలను మీద బేస్ చేసుకుని మనం ఇలాంటి ఊహాగానాలు చేయలేము. కారణం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆవిడ వ్యక్తిగత స్వార్థంతో. ఆవిడ వ్యక్తిగత స్వార్థం అంటూ ఏమీ లేదండి దీంట్లో. ఆవిడ పార్టీ కోసం పనిచేయ రాజకీయాల్లో తను కూడా ఫ్లరిష్ అవ్వాలి. కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత స్వార్థం ఇన్ ద సెన్స్ ఏదైతే అధికార పార్టీ మీద క్వశ్చన్ చేయాలి, అధికార పార్టీని ఏదైనా తప్పులు చేసినప్పుడు ప్రశ్నించాలి, అట్లా కాకుండా కేవలం తన ఆస్తుల గురించి అన్న చేసిన దాని గురించి దీని గురించే మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ పార్టీకి బలం ఉంటుంది అనేది ఇది కరెక్ట్ కాదండి. నేను దీన్ని ఒప్పుకోను. ఎందుకంటే అనేకమైన అంశాల మీద ఆవిడ పోరాటం చేశారు. అనేకమైన ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. రైతుల అంశాల్లో ఆవిడ స్వయంగా వచ్చిన కొత్తలోనే వెళ్లి ఏలూరులో పొలాల్లో దిగి మరి రైతుల కోసం అండగా నిలబడ్డారు. అట్లాగే మిర్చి రైతుల కోసం అలాగే నిలబడ్డారు. రైతాంగ సమస్యలతో పాటు విశాఖపట్నం స్టీల్ ఇష్యూ మీద కూడా ఆవిడ ధర్నా చేశారు. ఇదంతా కూడా ప్రభుత్వానికి నిలదీయటం కాదా? అట్లాగే ఈవేళ ఏదైతే మెడికల్ కాలేజీల అంశం కానివ్వండి, అట్లాగే ప్రభుత్వం హామీలు నెరవేర్చలేకపోవటం అంశం కానివ్వండి, సూపర్ 6 లో అన్ని సక్రమంగా అమలు జరగని అంశాల్లో కానివ్వండి, అనేక అంశాల మీద ఆవిడ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారండి. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆస్తుల విషయం మేడం నన్ను క్లారిఫై చేయనండి. ఆస్తుల విషయంలో ఏదో కొద్ది రోజులు మాత్రమే ఆస్తులకు సంబంధించిన అంశాల మీద ఆవిడ మాట్లాడటం జరిగింది. కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఆ తర్వాత అన్నతో ఉన్న ఆస్తుల వివాదం గురించి కానివ్వండి, ఇంకే ఇతర పర్సనల్ ఇష్యూస్ కానివ్వండి, ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద కూడా తర్వాత మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఈ పార్టీ అధినేత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర విధానాలను నిలదీయటం లేదు, కేంద్రంతో కుమ్మక్కయ్యారు అని చెప్పేసి పలు దఫాలుగా ఆయన్ని రాజకీయంగా విమర్శించారు, పర్సనల్ ఇష్యూస్ కాదు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి విధానాలు కానివ్వండి, తెలుగుదేశం కూటమి వాళ్ళ యొక్క పరిపాలనలో ఉన్న లోటుపాట్ల గురించి కూడా పదే ప్రస్తావిస్తా వస్తా ఉన్నారు. నిప్పులో వాస్తవం లేదంటారా అనేది పాయింట్. నిజంగానే ఏఐసీసీ దృష్టిలో ఈ ఊహాగానాలు కానీ ప్రశ్నలు కానీ ఏమీ లేవంటారా? అవాస్తవాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందండి. ఎందుకంటే ఏరి కోరి ఆవిడ్ని వేశారు. ఇక్కడ ఇది రాష్ట్రం బలహీనంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, ఆవిడైతే కొంచెం ముందుకు తీసుకెళ్లగలుగుతుంది అనే ఉద్దేశంతో ఆవిడ వేశారు. ఈ పట్టుమని ఎన్నండి 2వ సంవత్సరం కూడా నిండలేదు, అప్పుడే మనం ఎలా జడ్జిమెంట్ ఇవ్వగలుగుతాము? ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది. ఏం జరగబోతుందో రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది కాబట్టి వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్. భిన్నాభిప్రాయాలు వినిపిస్తా ఉన్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ఒకరేమో నిజంగానే హైకమాండ్ కంప్లైంట్ చేశామంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మరొకరేమో ఇట్లాంటిది ఏమీ లేదు, షర్మిలానే కంటిన్యూ అవుతారు, పార్టీ
డెవలప్ అవుతుంది రోజు రోజుకి ఏపీ స్టేట్ లో అంటున్నారు. కానీ ప్రచారానికి ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు ఈ ప్రచారంలో? రాజకీయ పరిస్థితులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిస్థితులు ఏపీలో కాంగ్రెస్ కి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటనేది పొలిటికల్ గా అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అది కేవలం జగన్ కోసమే అనేటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంతో జగన్ విభేదించడం, ఆ తర్వాత ఓదార్పు యాత్రకు సంబంధించి కాంగ్రెస్ కి జగన్ కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి రాజేసింది. ఏకంగా జగన్ పార్టీ పెట్టడానికి కూడా ప్రధానమైనటువంటి కారణమైంది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయినటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు వరకు కూడా జగన్ ని టార్గెట్ చేస్తూ శర్మల చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత ఆమె రాజకీయ పార్టీ తెలంగాణలో పెట్టడం, అక్కడ విఫలం అవడం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎంటర్ అవడం, ఆమెను ఏపీ పిసిసి చీఫ్ గా చేస్తారన్నటువంటి ప్రచారం మేరకు ఆమె అలాగే పిసిసి చీఫ్ గా బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా రాజకీయ పరిణామం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్. మొత్తంగా ఏం చేయబోతుంది ఏఐసిసి? నిజంగానే ఏపీలో పిసిసి చీఫ్ మార్పు ఉండబోతుందా? ఉంటే కనుక ఎవరు రాబోతున్నారు? ఒకవేళ జరిగితే కనుక షర్మిల నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాబోయే రోజుల్లో తెలుసుకోబోతున్నాం.